శ్రీ గణేశాయ నమః. దత్తాత్రేయన్నమామ్యహం. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా అంటారు. చింతకాయ కాదు, మామిడికాయ కాదు, చింతకాయ. కాయ అంటే శరీరం అన్నమాట. మనకి మనస్సుకి వచ్చేటువంటిది ఆది బాధ, మనోవ్యధ. శరీరానికి వచ్చేటువంటిది వ్యాధి. ఆది వ్యాధులు తొలగింపచేస్తాడు భగవంతుడు శ్రీకృష్ణస్వామి వారు. అందుకనే భాగవతంలో అద్భుతమైనటువంటి ఒక శ్లోకం ఉంది. హరే కృష్ణ కృపాలో భక్తవత్సల నమస్తుభ్యం నమస్తుభ్యం నమో నమః అంటూ ప్రార్థన చేస్తారు ఉత్తరాదేవి. ఎందుకని అంటే అపాండవీయం చేయాలి అనుకున్నాడు అశ్వత్థామ. బ్రహ్మశిరోనామాస్త్రం వేశారు. బ్రహ్మాస్త్రం, బ్రహ్మదండాస్త్రం, బ్రహ్మశిరోనామాస్త్రం అని 3 ఉన్నాయండి. దానిలో బాగా తీవ్రమైనటువంటిది మూడోది బ్రహ్మశిరోనామ అస్త్రాన్ని ఎప్పుడైతే వేశారో అప్పుడు ఆ బాధ తట్టుకోలేక భగవంతుడి యొక్క పాదాల మీద పడ్డారు. ఆమెకి భగవంతుడి మీద పాదాల మీద పడాలి అనే ఆలోచన ఎందుకు వచ్చినది? ఉత్తరాదేవికి అనగా ద్రౌపదీదేవి చెప్పారు. కొన్ని రోజుల పాటు ద్రౌపదీదేవి యొక్క సేవ చేసింది ఉత్తర. ఆ సమయంలో ద్రౌపదీదేవి చెప్పారు, నా మానాన్ని రక్షణ చేశారు భగవంతుడు శ్రీకృష్ణస్వామి అని. మరి ద్రౌపదీదేవికి ఎలా తెలిసింది అంటే కుంతీదేవి చెప్పింది. చూశారండి, మన యొక్క పరంపర అటువంటిది. ఒక మంచి విషయాన్ని మన యొక్క పెద్దల ద్వారా తెలుసుకున్నట్లయితే ఆది వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి. కనుక నిరంతరము భగవన్నామ స్మరణ చేస్తే ఈ యొక్క దోషాలన్నీ తొలగటానికి ఈ యొక్క శ్లోకాన్ని గుర్తుపెట్టుకోండి. మనన చెయ్యండి, ధ్యానం చెయ్యండి, తపస్సు చెయ్యండి. భగవంతుడు శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. హరే కృష్ణ కృపాలో భక్తవత్సల నమస్తుభ్యం 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 నమో నమః అంటూ ప్రార్థన చేసినట్లయితే శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాము.